హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామిక పిరికిపంద చర్య. వెంటనే వాడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఒక విద్యార్థి మీద పోలీస్ లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు హరీష్ రావు. ఇందుకేనా విద్యాశాఖను హోంశాఖను మీ వద్ద పెట్టుకుందని ప్రశ్నించారు హరీష్ రావు. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తుందని అన్నారు. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా అని ప్రశ్నించారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం లేదు. కేసీఆర్ హయాంలో ఓయూలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప 22 నెలలుగా నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు హరీష్ రావు. జాబ్లెస్ క్యాలెండర్ చేశారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల్ని మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరిట న్యాయవంచన చేశారు. 22 నెలల్లో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. నెలల తరబడి విద్యార్థులు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చెక్కలు కొడుతున్నావు, కాలం వెల్లదీస్తున్నావని ప్రశ్నించారు హరీష్ రావు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు నిరుద్యోగుల వీపులు పగలగొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆంక్షలతో నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇసుక కంచెలు, భారీ గేట్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరు. పోలీసు బలగంతో విద్యార్థుల నిరసన జ్వాలలను చల్లార్చలేరు. ఉస్మానియా విద్యార్థి నిరుద్యోగులు సింహాలై గర్జిస్తారు. ఉద్యోగాల పేరిట మీరు చేస్తున్న మోసాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తారు. మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.